హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి రాగి మరియు జొన్నలతో చేసే అంబలండి. మరి ఒక్కొక్క ప్రాంతంలో వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తారు. రాగి జొన్న జావా అంటారు, కొంతమంది జొన్నలతో చేసే మాల్ట్ అంటారు. సో మరికొందరు అంబలని కూడా పిలుస్తారండి. మరి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు జొన్నపిండి అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే మరొక 2 స్పూన్ల వరకు రాగిపిండి కూడా తీసుకోవాలి. మరి రెండు మిక్స్ అయ్యేటట్టు కొంచెం తగినంత వాటర్ అనేది పోసుకొని ఎటువంటి ఉండలు లేకుండా విస్కర్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సో మన డైలీ లైఫ్ స్టైల్లో వీలైనంత వరకు మిల్లెట్స్ అంటే ఈ సిరిధాన్యాలు అనేవి తీసుకోండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అనేది పెట్టుకొని ఒక నియర్లీ 500 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నియర్లీ 2 పెద్ద గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సినమన్ అంటే దాల్చిన చెక్క 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్. అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసి కొంచెం వాటర్ అనేది మనం మరిగించుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అనేది ఈ విధంగా సిమ్లో పెట్టి మనం అందులో కలుపుకొని వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దండి, ఉండలు కట్టేస్తుంది. సో మంచిగా సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకోండి. దాదాపుగా 10 to 15 minutes మనకు టైం అయితే పడుతుందండి ఇది ఉడకడానికి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పావు గంట తర్వాత ఈ విధంగా చిక్కబడిందండి. సో ఈ విధంగా మనకు చిక్కగా అయిపోతే సరిపోతుంది. సో మరి జొన్నలు రాగులు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. మరి డైలీ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ మనకి స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, కడుపు నిండా ఉంటుందండి ఇది తీసుకోవడం వల్ల. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు అనేది ఈ విధంగా మజ్జిగలా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక సర్వింగ్ బౌల్ అనేది తీసుకొని ఈ విధంగా ఈ రాగితో చేసే రాగిలు జొన్నలతో చేసే మాల్ట్ అనేది ఈ విధంగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా తాగినా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. మరి ఇంతవరకు ఈ రెసిపీని మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీ అండి ఇది. సో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ రాగి జొన్న జావ అనేది. సో బాడీ కూడా మనం చాలా స్ట్రాంగ్గా అవుతుందండి తీసుకోవడం వల్ల. సో హెల్తీగా ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.